మార్నింగ్ ఆల్. నా పేరు డాక్టర్ శంకర్, ఎండి జనరల్ ఫిజిషియన్, వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ రెసిడెంట్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్సంపేట్. సార్ రూమ్లో పోయినప్పుడు చూశాను నేను ఒకటి, మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్, వాట్ యూ థింక్ యూ బికమ్ అని చెప్పేసి రాస్తున్నది. ఎంత గొప్పగా రాస్తున్నది. మీరు డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, కన్నులు కానీ అవ్వాలనుకుంటే కనుక ఇప్పటి నుండి డ్రీమ్ చేయండి, దాని తగ్గట్టుగా కష్టపడండి. ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయికి ఖచ్చితంగా పోతారు మీరు. ఇవాళ మేము ఇంత గొప్ప స్థాయిలో ఉన్నందుకు మేము కాదు, మా పేరెంట్స్, మా టీచర్ మాత్రమే. సో ఎన్నో హార్డిల్స్ ఫేస్ చేసుకొని మేము అనుకున్న టార్గెట్కి రీచ్ అయ్యి ఇవాళ ప్రత్యక్షంగాను పరోక్షంగాను సమాజానికి, ఫ్యామిలీ మెంబర్స్కి అంతో కొంత చేస్తూ ఉన్నామంటే మా టీచర్స్ దయా, మా టీచర్స్ చెప్పిన పాఠాలు. అయితే ఇప్పుడు ఈ సమాజంలో మ్యాక్సిమం ఇక్కడ ఉన్న పిల్లలు రికార్డ్ అని దొక్కడానికి పరిస్థితి వచ్చిన వాళ్ళే. ఆ స్థితి నుండి మీరు బయటికి ఒక మంచి రెస్పెక్టెడ్ పొజిషన్లో రావాలంటే, గౌరవప్రదమైన పొజిషన్లో రావాలంటే మీకున్న ఒకటే ఒక ఆయుధం చదువు. మీరు ఏ ఆయుధాన్ని ఎంచుకోండి, కానీ చదువులో మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో పోతే మాత్రం ఆ వచ్చే రెస్పెక్ట్ వేరుంటుంది. ఖచ్చితంగా మీకు చదువులో మంచి డిసిప్లిన్గా ఉండి మన టీచర్ చెప్పిన పాఠాలు కరెక్ట్గా అవే నేర్చుకుంటే సరిపోతుంది. అంతమించి ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసుకుంటే కనుక ఎక్స్ట్రా టైంలో మీరు చదువుకోవచ్చు, కానీ సార్ చెప్పే పాఠాలు మాత్రం ఖచ్చితంగా చదివితే మీరు ఖచ్చితంగా మీరు మంచి పొజిషన్ పోతారు. ఇట్లా మేము మా ఫ్రెండ్స్, మా టీచర్స్, మా పేరెంట్స్ వీళ్ళ సాయం పొంది ఇవాళ మంచి డాక్టర్గా ఉన్నాం. మేము చాలామంది ఇస్రో సైంటిస్ట్లో ఉన్నారు, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు మా ఫ్రెండ్స్ అంతా. అదంతా మేము మా లైఫ్లో, స్టూడెంట్ లైఫ్లో కావచ్చు, మేము ఇప్పుడు ఈ పొజిషన్కి రానికి వచ్చేంత వరకు మా ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు చెప్పిన మాటలు కొన్ని మన మైండ్లో ఎక్కిపోతూ ఉంటాయి. ఇక్కడ మెయిన్ నేను రావడానికి కారణం ఏంటంటే, 4 మాట్లాడచ్చు ఈ 16 సార్ స్టూడెంట్స్, 16 స్టూడెంట్స్లో ఏ ఒక్కరైనా ఇన్స్పిరేషన్ అయ్యి ఒక్కరైనా సరిపోతుంది అని చెప్పేసి ఆలోచించుకొని వచ్చాను నేను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు 50 మెంబర్స్ హాస్పిటల్లో వస్తే ఇప్పుడు ఫీవర్ సీజన్ నడుస్తుంది సార్. మెయిన్ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఫీవర్ సీజన్ నడుస్తుంది. ఆడ దోమలు ఉంటాయి, ఇవన్నీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి వచ్చే మస్కిటోస్ వీళ్ళని కలిస్తే మళ్ళీ లేనిపోయి ఎందుకు లేదని చెప్పేసి నేనే వచ్చేసిన. ఇట్లా ఆలోచించి రావడానికి. ఇంకోటి ఏంటంటే, మేము ఇప్పుడు ఈ డాక్టర్స్ అయినాము, సైంటిస్ట్ అయినాము, ఇంకా మంచి పొజిషన్లో ఉన్నాం కదా. మేము వచ్చినంత మాత్రాన మేము బాగుపడినట్టు కాదు, మేము బాగున్నట్టు కాదు. మేము ఏం చేసినామంటే, ల్యాక్ మైండెడ్ పీపుల్స్, ఇప్పుడు మా దాంట్లో సీడాట్ కంపెనీలో మోహన్ చౌహాన్ అని చెప్పేసి ఉంటాడు, NFSC అని చెప్పేసి మేము NGO స్టార్ట్ చేసినాం, ల్యాక్ మైండెడ్ పీపుల్ అంతా కలిసి. ఈ సమాజంలో ఇప్పుడు నేను డాక్టర్ని, ఆయన సైంటిస్టు, చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం చాలామంది మాకు ఈ మంది ఉన్నారు మా NGOలో, అడ్వైజరీ బాడీలో. సో మేమంతా కలిసి ఇప్పుడు అన్ప్రివిలేజ్డ్ స్టూడెంట్స్, మేము కూడా ఒకనొక టైంలో అన్ప్రివిలేజ్డ్ స్టూడెంట్సే. సో మేము అంతో కొంత ఎవరో ఒకళ్ళ హెల్ప్ని పొంది మేము బయటకు వచ్చిన వాళ్ళం. అట్లా మేము నేను డాక్టర్ని కాబట్టి నాకున్న చిన్న టైంలో కూడా ఎవరో ఒకరిని ఉపయోగపడాలని చెప్పేసి నేను ఈ NFSCలో నేను నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఇప్పుడు. సో అప్పుడప్పుడు నాకు ఫ్రీ టైంలో ఈ కస్తూరిబా స్కూల్ సార్ చెప్పినట్టుగా మొన్న ఒక ప్రోగ్రామ్ చేశాము. ఇట్లా చాలా స్కూల్లో చేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రాంలో మోటివేషన్ కావచ్చు, హెల్త్ అవేర్నెస్ కావచ్చు, రేపటి రోజు బాగా చదివిన పిల్లలు ఎవరైతే ఉంటారో, ఆర్థికంగా తక్కువ ఉన్న పేషెంట్ లెక్క మన పోయి మేము అంతో కొంత బాగా ప్రతిభ కనపరిచిన పిల్లలకి, డబ్బు లేకున్న వాళ్ళకి అంతో కొంత ఆర్థికంగా కావచ్చు, బుక్స్ పరంగా కావచ్చు, ఈ అడ్వైస్ పరంగా కావచ్చు, అన్ని విధాలుగా మేము ముందుకుంటామని చెప్పేసి ఒక నేషన్ ఫస్ట్ హ్యూమన్ చైన్ అనే NGOని స్థాపించాము, చేస్తూ ఉన్నాము. ఇదంతా మేము అంత మంచి చేయడానికి కారణము ఆ టైంలో సురేందర్ సార్ కావచ్చు, మాకు అప్పట్లో MSN సార్, చాలామంది గారు పేరు చెప్పుకుంటే చాలామంది ఉంటారు. వీళ్ళంతా మాకు LS సార్ కావచ్చు, వీళ్ళంతా మాకు ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఆ ఇన్స్పిరేషన్తోని పే బ్యాక్ టు సొసైటీ అంటే ఇదే. మేము అంతో కొంత వృద్ధ సాయం చేసిన పే బ్యాక్ టు సొసైటీ అంటే కదా అనే నినాదంతో, మిషన్ విజ్ఞానం అనే నినాదంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాము. ఇదంతా మా టీచర్ మాకు నేర్పించిన పాఠాలు ఇవన్నీ. సో థ్యాంక్ యూ వనందాల్. వీళ్ళు ఎంత మంచి పిల్లలంటే, జనరల్గా ఇవాళ రేపు సెల్ఫిష్ అయ్యారు. వీళ్ళు ఈ మధ్య గెట్ టుగెదర్ పెట్టారు. నేను కూడా వచ్చా హైదరాబాద్ నుంచి. ఆ గెట్ టుగెదర్లో వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ ఇది ఇంజనీర్ ఎట్ భద్రాచలం. మీ ప్రేమ ఏంటంటే ఆయన, మీ ప్రేమ ఇంత ఎక్కువ ఉంది అని మేము. సో వైల్ కమింగ్ ఆయన ఒక 3-4 క్యాన్లు భద్రాచలం గోదావరి వాటర్ కారులో పెట్టుకొని వచ్చినాడు. మా కాళ్ళు కడిగిన ఎత్తులో తెలుకోవడానికి. గుర్తుందా నీకు? అరే ఇక్కడ ఉన్నాయి కదా బాబు వాటర్ అంటే, అటు ఉండదు సార్, మనం గోదావరితోటే కడగాలి అని పెద్ద ప్రోగ్రామ్ నువ్వు వచ్చినప్పుడు. సో అది అట్లా ఉండాలి, కానీ మనం చిన్నవి పట్టించుకోవద్దు. పట్టించుకుంటే అక్కడే అయిపోతాం.
పట్టించుకుంటే అక్కడే అయిపోతాం. డాక్టర్ అయినాక ఈ హాస్ కమ్ ఇన్ ఏ కార్ వెన్ ఈ వాజ్ నాట్ హ్యావింగ్ సైకిల్, నవ్ ఈజ్ హ్యావింగ్ ఏ కార్. ఈ విల్ పర్చేస్ ద హౌసెస్, ఈ విల్ ఈట్ బిర్యానీ అండ్ ఆల్, ఏదనుకుంటే వచ్చేస్తుంది కదా. కాబట్టి అలాంటి లగ్జరీస్ చిన్నప్పుడు కోరుకోవద్దు. అండ్ పవర్ ఉండకపోయింది. ఇంతకుముందు నా లోపలికి వచ్చినా కూడా అన్నాడు, సార్ నేను ఎట్లా మాట్లాడుతున్నా మీకు తెలుసు కదా, రోజు కరెంటు పోయిందంటే వీళ్ళు నా చుట్టూ కూర్చునేది. కరెంట్ ఉండకపోయేది అక్కడ, కరెంట్ పోకపోతే వీడు కూర్చోండి నా చుట్టూ. చలో ఆస్ట్రేలియాలో ఏమైందని తెలుసా, అమెరికాలో ఏమైందని తెలుసా, ఇవే ముచ్చట్లుగా. ఓకే, సో లైక్ దట్ ద బాండింగ్ ఎస్టాబ్లిష్డ్ బై అస్. ఇప్పటికి కూడా ఈవెన్ రాజేంద్ర నగర్లో ఉన్నప్పుడు కూడా యూస్ టు సెండ్ ఈ మెసేజ్, శంకర్ ఇలా కడుపు అబ్స్ట్రక్ట్ అయింది లేదా కాలు నొప్పి లేస్తుంది, నేను ఏ డాక్టర్ దగ్గర పోకపోయేది కదా, ఒకేసారి ఈ ట్యాబ్లెట్లు వాడండి అని పంపించేది, తగ్గిపోయేది. అట్లా చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది చెప్పడానికి. ఓకే, సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు యూటిలైజ్ దిస్ సోర్సెస్. మంచిగా చదవండి, చదువు ఒక్కటే మనకు, బుక్స్ను నమ్ముకోవాలి. యూ హ్యావ్ టు ఓపెన్ ద బుక్, ఓపెన్ ద మైండ్. ఓకే, ఈ రెండు చేస్తే తప్పకుండా శంకర్ లాగా అవుతారు మీరు, లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ సైనిక్ స్కూల్. ఇట్స్ మై ప్రివిలేజ్ ఫర్ విజిటింగ్ అవర్ ఇన్స్టిట్యూషన్. మా స్టూడెంట్కి థ్యాంక్స్ చెప్తూ, అండ్ వీ విల్ ఫెలిసిటేట్ హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ సైనిక్ స్కూల్ నౌ. ఓకే, థ్యాంక్ యూ.